హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బజ్జీ మిక్చర్. మామూలు బజ్జీ మిక్చర్ కాదండి, భీమవరం బజ్జీ మిక్చర్. దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ భీమవరం బజ్జీ మిక్చర్ ప్రాసెస్ నేర్చుకుందాం. ఇవాళ బజ్జీ మిక్చర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: గుప్పుడు వేయించుకున్న వేరుశనగలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అరటికాయ బజ్జీ లేదా స్పైసీగా కావాలి అనుకుంటే మిరపకాయ బజ్జీ, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ బఠానీ మసాలా అండ్ టమాటో రెడ్ చట్నీ. ఇకపోతే ఇవి చూడడానికి మరమరాలుగా ఉంటాయి, కానీ వీటిని దంపుడు అటుకులు లేదా బుట్ట అటుకులు అంటారు. ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇవి పిడత కింద పప్పు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి దొరకకపోతే మామూలు మరమరాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. భీమవరం బజ్జీ మిక్చర్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా మసాలా. ఫస్ట్ మనం టమాటా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద టమాటో స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాం. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం అన్నీ వేసి మగ్గనివ్వాలి. 5 minutes అయింది. టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్నాక కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. టమాటో చల్లారే లోపల చాట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం తెల్ల బఠానీ రాత్రంతా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకున్నాను. అదే పాన్లో బఠానీ, కొంచెం వాటర్, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా, కారం ఇవన్నీ వేసి ఒక 2 minutes ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో బఠానీ మసాలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము. టమాటా మసాలా రెడీ అయిందండి. ఈ టమాటో పేస్ట్ చేస్తున్నప్పుడు చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్ మాత్రమే. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసిన టమాటా పీసెస్, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ బజ్జీ, వేయించి పెట్టుకున్న వేరుశనగుళ్ళు, బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసం, కొంచెం సాల్ట్ ఇందాక యాడ్ చేసుకున్నాం కదా అన్నిట్లో, సో కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాట్ మసాలా ఒక 2 spoons, ప్రిపేర్ చేసుకున్న టమాటా మసాలా ఒక 2 spoons. ఫైనల్గా కొన్ని బుట్టటుకులు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎగ్జాక్ట్గా మనకి బయట దొరికే బజ్జీ మిక్చర్ టేస్ట్లోనే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.